తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల కింద జన్మించిన వారిది తులారాశి అవుతుంది. ఈ రాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది? ఏ రంగం వారికి బాగుంటుంది? ఏ రంగం వారికి అద్భుత ఫలితాలు ఉండబోతున్నాయి? గతంలో కంటే ఈ ఏడాది మెరుగుదల ఉంటుందా లేదా? ఎటువంటి లాభాలు నష్టాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి 2024లో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉండనుంది. 2024లో తులారాశి వారి గ్రహగతులను పరిశీలిస్తే కుంభంలోనే ఈ సంవత్సరం అంతా కూడా శని సంచరిస్తున్నాడు. అలాగే మీనంలో రాహువు, కన్యాలో కేతువు ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. మే 1 వరకు గురుడు మేషంలో ఉంటాడు. తర్వాత వృషభంలో ప్రవేశించి ఈ సంవత్సరం అంతా కూడా సంచరిస్తాడు. వీటితో పాటు ఈ ఏడాదిలో వస్తున్న గురు, శుక్ర, మౌఢ్యులు కూడా ఈ రాశి వారికి ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఉద్యోగంలో మీ పనితీరు మరింతగా మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. మొత్తం మీద ఆదాయ, ఆరోగ్య ఇబ్బందులేమీ లేకుండా ప్రశాంతంగా గడిచిపోతుంది. పిల్లలు కానీ, కుటుంబ సభ్యులు కానీ దూర ప్రాంతం నుంచి ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం మీద దృష్టి పెడతారు. జీవిత భాగస్వామితో కూడా సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి కూడా సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొందరు మిత్రుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం అవసరం. స్వాతి, విశాఖ నక్షత్రాల వారికి వృత్తి, ఉద్యోగాల పరంగా అదృష్టం పడుతుంది. తల్లిదండ్రుల అండదండలు లభిస్తాయి. మనసులోని 1-2 కోరికలు నెరవేరుతాయి. కుటుంబ సభ్యులు ఎప్పుడు సహకరిస్తారో, ఎప్పుడు నిరాకరిస్తారో తెలియని స్థితి. పిల్లల అభివృద్ధి విషయమై అనుకూల వార్తలు అందవు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ప్రతిరోజు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. ప్రమోషన్, స్థానచలనం వంటి అంశాలలో మోసపూరిత వాతావరణం ఎదురవుతుంది. చేస్తున్న వ్యాపారం మానేసి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలం కాదు. వ్యాపారులకు సంవత్సరమంతా అనవసర ఆలోచనలు కలిగిన చివరకు లాభదాయకంగానే ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి ఇతరులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా అన్ని పనులు చేసుకుంటే మంచిది. ఆహార విహారాల్లో నియమాలు పాటించక, ముందు జాగ్రత్తలు తీసుకోక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఈ సంవత్సరం అంతా విచిత్రమైన అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రక్త ప్రసరణ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ రాశి వారికి నెలల వారీగా ఎలా ఉందో తెలుసుకుందాం. జనవరి నెల చాలా అద్భుతమైన కాలం. గ్రహాల అనుకూల సంచారం వల్ల చాలా లాభాలు అందుకుంటారు. ప్రధానంగా ఈ నెల ప్రశాంతత ఎక్కువ. గతం నుంచి వస్తున్న సమస్యలకు పరిష్కారాలు సాధించడంలో గొప్ప నేర్పు ప్రదర్శిస్తారు. విచిత్రంగా ఉంటుంది ఈ కాలం. ఫిబ్రవరి బంధువులు, స్నేహితులతో కలిసి చేసే పనులు, సంచారాలు మీకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. మితభాషణ చాలా అవసరం. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. కావలసిన సమయానికి డబ్బు అందుకోవడం, రుణాల విషయంలో హామీలు సరిగా ఉండకపోవడం జరుగుతుంది. మార్చ్ ఒక విచిత్రమైన కాలం. అనుకూలత తక్కువ. ప్రతి పనిలోనూ కోపతాపాలకు లోనవుతారు. ఆరోగ్య విషయంలో ఉష్ణ ప్రకోపానికి లోనవుతారు. కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో ధన సౌకర్యం సరిగా ఉండదు. తరచుగా వాహన చికాకులు ఉంటాయి. ఏప్రిల్ పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. ఈ నెల వృత్తిరీత్యా మంచి మార్పులు ప్రారంభమవుతాయి. శుభకార్యాల్లో శుభవార్తలు వింటారు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. రాహుకేతు గ్రహశాంతి చేయించండి. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్య అనుకూలత ఉంటాయి. ప్రమోషన్కి అవకాశం ఉంది. మే నెల ఓర్పుగా వ్యవహరించండి. ఇబ్బందులు ఉండవు, కానీ
తొందరపాటును విడనాడాల్సిన కాలం. చివరి వారంలో ఆదాయం ఇబ్బందికరంగా ఉంటుంది. రోజువారీ పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు 23వ తేదీ నుంచి ఒత్తిడి కలిగిస్తాయి. శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. జూన్ నెల పరిస్థితులతో సంబంధం లేకుండా ధైర్యం ప్రదర్శిస్తారు. వచ్చిపడే సమస్యలను తెలివిగా దాటవేయగలుగుతారు. వాహన చికాకులు తరచుగా ఎదురవుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు చేసేవారికి చికాకులు ఉంటాయి. తెలియకుండా చేసిన పనుల వల్ల ఇబ్బందికర సంఘటనలు ఎదురవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. బాకీలు వసూలవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారాల్లో కలిసి వస్తుంది. జూలై నెల భాగస్వామ్య వ్యాపారాల్లో 1-2 ప్రధాన సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. మీ ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కొన్ని వివాదాలు, సమస్యలను సర్దుబాటు అవుతాయి. ఆగస్ట్ ఉద్యోగ వ్యాపారాల విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం చాలా వరకు అనుకూలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సెప్టెంబర్ గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదొడుకులు తగ్గుతాయి. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. తెలివిగా పనులు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది లేకుండా ఉంటాయి. రుణ సౌకర్యం బాగుంటుంది. అక్టోబర్ ప్రయాణాలను వీలైనంత తగ్గించుకోవడం మంచిది. ప్రతి పనిలోనూ చికాకులు ఉంటాయి. ఒకసారి మీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలింప చేసుకోండి. అవకాశం చూసుకొని నవగ్రహ హోమం చేయించుకోండి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో సంపాదన పెరిగే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. నవంబర్ మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. అనుకూలతతో ఈ నెల మంచి ఫలితాలు అందుకుంటారు. అడ్డంకులు ఎదురవుతున్నా విజయం సాధించగలమనే ధైర్యంతో ముందుకు వెడతారు. అయితే ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు ఈ నెలలో మీకు శ్రీరామ రక్ష అని గ్రహించండి. డిసెంబర్ సహాయం చేయవలసిన సమయానికి మిత్రులు సహకరించకపోవడంతో చాలా నిరుత్సాహం చెందుతారు. ప్రతి పని ఒత్తిడితో పూర్తవుతుంది. అయితే నష్టాలు ఉండవు. అనవసర ఆందోళనలు ఎక్కువ. భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. విద్యార్థులు వృధా కాలక్షేపం చేస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని లాభాలు చేతికి అందివస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇక ఈ రాశి వారికి మంచి ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.